కృష్ణతో పాటు ఇక్కడే ఉండు సరే నా తోడుగా. మీ నాన్నకి నేను చెప్తానులే వెళ్ళేటప్పుడు. సరే అంకుల్. ఇదంతా కళ. ఎరా పల్లెలు తింటావా? నిన్నేరా రెండే ఉన్నాయి మరి నీ ఇష్టం. రే నిన్నెవడు విండోలో ఉండి చూస్తున్నాడు రా. ఎవరో ఆ పక్కింటి శుభలక్ష్మి వాళ్ళ అమ్మాయినా? నేను హీరోలో ఉంటాను తన ఫీలింగ్. తన రోజు నన్ను చూస్తూనే ఉంటుంది కానీ నేనే పట్టించుకోవట్లా. అది కాదురా, ఒక నల్లటి ఆకారం, ఇది దెయ్యమేమో అని. రే దెయ్యాలకు కూడా కొంచెం టేస్ట్ ఉంటుంది. నిన్ను నన్ను చూడటమే వాటికి పైన. అలా చూసేది అయితే ఏ ప్రభాస్నో పవన్ కళ్యాణ్నో చూస్తాయి, మనల్ని ఎందుకు చూస్తాయి చెప్పు? సరే కానీ పల్లీలు అయిపోయాయి, మీ ఇంట్లో ఏమన్నా ఉన్నాయో చూద్దాం పదా. ఒకవేళ నేను చూసిన కళ్ళు నిజమైతే? అదే నిజమైతే ఆ కెమెరా అమ్మేసి ఇద్దరం కలిసి బిర్యానీ తిందాం సరేనా? రే మా నాన్నరా. రే ఏంట్రా అలా అరుస్తావు? ఏదో హాయ్ నానా సినిమాలో నాని చూసినట్టు అంత ఎగ్జైట్ అయిపోతున్నావు. మీ నానే కదా? సేమ్ షర్ట్ రా. ఒరే దున్నపోతు, మీ నాన్నకుందే ఒక షర్టు, ఎప్పుడు చూసినా అదే షర్ట్ మీద కనపడుతుంటాడు, మళ్ళీ సేమ్ షర్ట్ రా అంట. రే కృష్ణ, నేను మీ అమ్మ కొంచెం పని నుండి బయటికి వెళ్తున్నాం. అంటే 2 రోజుల తర్వాత వస్తారు అంతేగా నాన్న? కాదురా, ఈసారి కొంచెం పని ఎక్కువే ఉంది, వారం తర్వాత వస్తాం. ఈలోపు నువ్వు రామ్ ఇక్కడే ఉండండి సరేనా? రామ్ వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో చెప్పేసి వెళ్తాను. సరే అంకుల్, మీరు వెళ్ళరండి, ఇల్లు మేము క్లీన్గా ఉంచుతాం కదా. వద్దురా వద్దురా రే వద్దురా. బాయ్, జాగ్రత్త మరి. బాయ్ బాయ్ అంకుల్. రే ఏమైందిరా నీకు? మీ నాన్న బయటికి వెళ్ళింది పని మీద, సన్యాసం తీసుకోవడానికి కాదు. ఇది మాత్రం కల కాదురా. సేమ్ అక్కడ ఎలా జరిగిందో ఇక్కడ అలాగే జరుగుతుంది. కానీ అక్కడ 2 రోజులు అన్నాడు, ఇక్కడ వారం అంటున్నాడు, అంతే తేడా. మనకెందుకు భయం వేస్తుందిరా. సరే కానీ టైం 11:30 అయింది, తింట్లా ఇంకేమైనా ఉందా ఇంట్లో? రేమావా బయట ఏంట్రీ ఇంకా వర్షం పడట్లా? ఇది ఎండాకాలం. ఎండాకాలం అంటే ఎండలు మాత్రమే వస్తాయి, వర్షాలు కాదు. అంటే నా కల్లో పడ్డది, మరి ఇక్కడ ఎందుకు పడట్లేదు ఇంకా? ఇప్పుడు వర్షం పడితే ఏంటి, పడకపోతే ఏంటి? ఇప్పటి వరకు జరిగినవన్నీ నా కల్లో ఉన్నట్లే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జరిగాయి. నాన్న షర్టు, ఆ డైలాగ్స్ అన్నీ. ఇప్పుడు వర్షం పడితే నెక్స్ట్ దెయ్యం ఎంట్రీనే. ఇప్పుడు వర్షం పడేలా లేదు కానీ నెక్స్ట్ సీన్ అదే దెయ్యం రప్పిద్దా. ఎలా రా? సింపుల్ రా, ఎన్ని సినిమాల్లో చూపిట్లా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం కూడా అలాగే పిలుద్దాం. వద్దురా ప్లీజ్ రాపరా, నువ్వు పిలిస్తే నిజంగానే వస్తే మంచిదే కదా. ఫస్ట్ ఒక సెల్ఫీ తీసుకుందాం, మీ అండ్ మై గోస్ట్ అని స్టేటస్ పెడదాం, సింపుల్. స్టార్ట్ అయ్యిందిరా. అది గాలిరా, సైన్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది తెలుసా నీకు? దెయ్యం అనే డేంజర్ ఒకటి ఉంటుంది తెలుసా? దెయ్యం 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 దెయ్యం. ఏం దెయ్యరా? దానికి పేరు లేదా? ఏం పేరు దాని పేరు? అయ్యో నైట్ పేరు అడగటం మర్చిపోయానే. నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పు. ఓ షెట్, నీ గర్ల్ ఫ్రెండ్ లేదు కదా? పోనీ నా గర్ల్ ఫ్రెండ్ పేరు పిచ్చిలేసిందారా నీకు? మళ్ళీ షెట్, నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదు కదా. ఎందుకు దేవుడా ఎలా చేసావు? మా గర్ల్ ఫ్రెండ్ లేకుండా వాళ్ళైనా ఉంటే వాళ్ళ పేరు పెట్టి అని పిలిచేవాడిని కదా. రే ఏమైందిరా నీకు? దెయ్యం ఏమైనా పట్టిందారా? అవునరా, దెయ్యం అనే దెయ్యం పట్టింది, వచ్చి పీకుతావా? సేపు దెయ్యం, నీ పేరేంటో నాకు తెలీదు. నువ్వు కానీ నిజం దెయ్యం అయితే, నీకు కానీ దమ్ముంటే, నువ్వు తాగేదే మనుషుల రక్తం అయితే రావే చూసుకుందాం. ఆ కిటికీని గట్టిగా కొట్టవే. ఒరే రామ్,
పగిలిందిరా. రే మామా, ఇది కూడా సైన్సేరా. గాలి స్పీడ్గా పెరిగి ప్రెషర్ డిఫరెన్స్ వల్ల గ్లాస్ పగిలింది, అంతే అంతే. చచ్చిపోతున్నావంటే సైన్స్ అంటా వింటరా చెత్తనా కొడక. ఎందుకు మామ ఇప్పుడు మిమిక్రీ చేస్తావు? నువ్వు కాదారా పిలిచింది? అంటే నువ్వు కూడా కాదా మామ? మేము రాము. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. నన్ను పిలిచి మీరు రానంటారేంట్రా? శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. అక్క, ఓ దెయ్యం అక్క, నీ దమ్ము ధైర్యం చూసామక్క. నీకు కొంచెం పుణ్యం ఉంటుంది, వెళ్ళిపో అక్క. గుండెలు పగిలేలా ఉన్నాయక్క. ప్లీజ్ అక్క. అక్క అక్క ప్లీజ్ అక్క, నన్ను వదిలే అక్క. నేను కదా అక్క పిలిచింది, రామ్గఢ్ అక్క. ప్లీజ్ అక్క, నన్ను వదిలే అక్క. అక్క 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 వెళ్ళిపోయిందంటావారా? మనతో మామూలుగా ఉండదు మరి. రామ్గాడి దెబ్బ దెయ్యం దెబ్బ కబ్బా. అక్క సారీ అక్క, నువ్వు ఇంకా పోలేదా అక్క? నీ బతుకు మావా, నాకు భయం వేస్తుందిరా. నాకు భయం పెట్టడం రాదు. రే మావా, ఏడుస్తుందంటే మనల్ని చెప్పే ముందు ఫీల్ అవుతుంది అనుకుంటా కదరా? నేనెవరిని చెప్పలేదు. అందరూ కలిసి నన్ను చంపేశారు. ఎవరు నువ్వు? మమ్మల్ని ఎందుకు కలుస్తున్నావు? దెయ్యంతో డిస్కషన్ ఏంట్రా? మా వాళ్ళ కన్నీ, మా పేరెంట్స్ వాళ్ళ కన్నీ నీకేమైనా అన్యాయం జరిగిందా? మనిషిని చంపితే చచ్చేది ప్రాణం ఒక్కటే, కానీ ఒక నిజాన్ని దాచేస్తే ఆ నిజం ప్రేతాత్మలా తిరిగి వెంటాడుతుంది. ప్లీజ్ నీకో విషయం తెలుసా? ప్లీజ్ నన్ను వదిలేయ్. ఈ ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైనది ఏంటో తెలుసా? ఏంటది? మర్చిపోవడం. ఒక చిన్న విషయం మర్చిపోతే కథ మొత్తం మారిపోతుంది, తెలుసా నీకు? లేదు, నేనేమి మర్చిపోలేదు. ప్రామిస్, నిజం, నేనేమి మర్చిపోను. మరి ఇదేంటి సబ్స్క్రైబ్ చేయలేదు, బెల్ ఐకాన్ కొట్టలేదు, మరి నోటిఫికేషన్ రాకపోతే వచ్చే వారం కథ గురించి మర్చిపోతావు కదా? ఇప్పుడేం చేయాలి నేను? సబ్స్క్రైబ్ చేసుకో మరి, లేకుంటే తర్వాత ఎపిసోడ్లో ట్విస్ట్ నువ్వే. ఇప్పుడే చేస్తాను, సబ్స్క్రైబ్ చేస్తాను ఇప్పుడు.